బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అటు మహారాష్ట్ర, కర్ణాటకలోనూ కురుస్తున్న వర్షాలతో జలాశయాలకు వరద పోటెత్తుతోంది. ఫలితంగా రాష్ట్రంలోని జలాశయాలు నిండు కుండలను తలపిస్తున్నాయి. మరో 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. వివరాలు చూద్దాం. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, వికారాబాద్, మెదక్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రేపు నిర్మల్, నిజామాబాద్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, వికారాబాద్, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లుగా తెలిపింది. అల్పపీడన ప్రభావంతో ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోని వివిధ మండలాల్లో తెల్లవారుజాము నుంచి వర్షం పడుతోంది. దీంతో జిల్లాల్లోని వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సిరికొండలోని చిక్కుమాన్ వాగు ఉధృతి వల్ల పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నిర్మల్ జిల్లా కడెం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. భైంసా గడ్డెన్నవాగు ప్రాజెక్టుకు కూడా వరద పెరిగింది. ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తి 4571 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో భారీ వర్షంతో వరదలు ముంచెత్తి జనజీవనం స్తంభించింది. జిల్లాలో సగటున 6.62 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడంతో వాగులు, వంకలు పొంగి పొర్లాయి. చెరువులు, కుంటలు ఉప్పొంగాయి. అత్యధికంగా మేళ్ల చెరువులో 12.60 సెంటీమీటర్లు, ఆత్మకూరులో 11.01, పాలకవిడిలో 10.60, నడిగూడెంలో 10.13 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. కోదాడ పెద్ద చెరువు అలుగుతో అనంతగిరి, కోదాడ ప్రధాన రహదారి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కోదాడలో పలు కాలనీలు నీట మునిగాయి. మోతే మండలం ఉర్లుగుండ వద్ద పాలేరు వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఇటు హైదరాబాద్లోనూ నిన్న రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు కురిసిన వర్షాలతో రహదారులు జలమయమయ్యాయి. కూకట్పల్లిలో చెట్లు విరిగిపడ్డాయి. సికింద్రాబాద్, తిరుమలగిరి తదితర లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. సికింద్రాబాద్, బోయిన్పల్లి, తిరుమలగిరి, అల్వాల్, జవహర్ నగర్, బొల్లారం, పాట్నీ, పారడైజ్, రైల్వే స్టేషన్, చిలకలగూడ, మారేడుపల్లి ప్రాంతాల్లో వర్షం కారణంగా రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. కుత్బుల్లాపూర్, వెంకటేశ్వర నగర్లో కురిసిన భారీ వర్షానికి ఇళ్లలోకి నీరు చేరింది. భారీ వర్షం నేపథ్యంలో హైడ్రా, జీహెచ్ఎంసీ, మాన్సూన్ సిబ్బంది రోడ్లపై నిలిచిన నీటిని ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు. అత్యధికంగా గాజుల రామారంలో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం 3వ రోజు జలదిగ్బంధనంలోనే ఉంది. దీంతో రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అభిషేకం, విశేష అలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. సింగూర్లోని నక్కవాగు నుంచి వనదుర్గ ఆనకట్టకు 25,000 క్యూసెక్కుల వరద నీరు రావడంతో వనదుర్గ ఆనకట్ట పొంగి పొర్లుతోంది. ఈ క్రమంలో గర్భగుడి ముందు ఉన్న నదీపాయ రాజగోపురం నుంచి ఉధృతంగా ప్రవహిస్తోంది. వనదుర్గ ఆనకట్ట ఆలయం వైపు భక్తులు ఎవరూ వెళ్లకుండా అవుట్పోస్టు సిబ్బంది బారికేట్లు పెట్టి పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. వరద ఉధృతి తగ్గగానే యథావిధిగా అమ్మవారి దర్శనం కల్పిస్తామని ఆలయ ఈవో చంద్రశేఖర్ తెలిపారు. మంజీరా నది పరివాహక ప్రాంత రైతులు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లకూడదని నీటిపారుదల శాఖ డీఈ శివనాగరాజు హెచ్చరించారు. ఈ నెల 19వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశమున్న నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, పాత ఇళ్లు, భవనాల్లో ఉంటున్న వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లడం మంచిదని సూచిస్తున్నారు. ఉరుములు, మెరుపులతో వర్షం కురిసే అవకాశమున్నందున వ్యవసాయ పనులకు వెళ్లిన వారు చెట్ల క్రింద ఉండొద్దని సూచిస్తున్నారు. పంట పొలాల్లో నీరు నిలవకుండా రైతులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అటు వ్యవసాయ అధికారులు కూడా చెబుతున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.